ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్టాక్ మార్కెట్ 2024-25 సో ఇప్పుడు ఆగస్టుకి అసలు ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, సో మార్కెట్ ఎలా ఉంది, అదేవిధంగా నెక్స్ట్ 1 ఇయర్ ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సో వారి మాటలోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో లాస్ట్ మనం చూస్తున్నట్టయితే స్టాక్ మార్కెట్ అనేది అటు హైలో లేదు, ఇటు లోలో లేదు. సో వోల్టాలిటీగా ఉందన్నమాట. సో మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఏంటి స్టాటిస్టిక్స్ ఏమని చెప్తూ ఉన్నాయి? ఇది యాక్చువల్గా చాలా మంది కూడా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ చాలా బాగుంటుంది చెప్తున్నారండి. ఎందుకంటే ఒక బియర్ మార్కెట్ తర్వాత నెక్స్ట్ బుల్ మార్కెట్ రావాలి, అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. మనం చూస్తే సెప్టెంబర్ 2024 నుంచి కూడా కొంచెం మార్కెట్ బాగా డౌన్ అయింది, చాలా డౌన్ అయ్యి మళ్ళీ అప్ అయింది. ఒక టైంలో 85,000 దాకా టచ్ అయిన మార్కెట్ మళ్ళీ పడిపోయి మనకి 72 దాకా వచ్చింది, మళ్ళీ 80,000కి వచ్చింది లెవెల్కి. సో ఇట్లాంటి ఒక సైకిల్ అయిన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ సైకిల్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ 1 ఇయర్ దాకా అలా ఉండబోతుంది మార్కెట్. సో మీరు చూస్తే మార్కెట్లోకి పాజిటివ్ న్యూస్ చాలా ఉన్నాయండి. మీకు తెలుసు జియో వాళ్ళు వచ్చారు కూడా, ఎంటర్ అయ్యారు మార్కెట్లోకి. ఆల్రెడీ వాళ్ళు లిక్విడ్ ఫండ్స్ వచ్చాయి మార్కెట్లో. మనకి ఇప్పుడు ఫర్దర్ గా ఈక్విటీ కూడా రాబోతున్నాయి. సో అలాగే మీకు చూస్తే మంచి మంచి ఐపీఓస్ కూడా లైన్ లో ఉన్నాయి. సో మార్కెట్ లో ఒక మంచి ఒక కంబ్యాక్ అయితే వస్తుంది త్వరలోనే. మనకి బై జూన్ 2026 కల్లా 1 lakh టచ్ అవుతుందండి, 1 lakh క్రాస్ అవుతుంది చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు 80,000 నుంచి ఒక 20,000 మార్కెట్ లెవెల్ పెరుగుతుందంటే పెద్ద మాట అది. సో ఒక ఎందుకంటే చాలా ఐపీఓస్ వస్తున్నాయి మనకి. అలాగే ఏఎస్కే ఫండ్ హౌస్ ఉంది, వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేస్తున్నారు. అలా చాలా మ్యూచువల్ ఫండ్స్ లోకి ఇంకా కొత్తగా వస్తున్నాయండి మనకి, చాలా చాలా కంపెనీస్ వస్తున్నాయి. సో తద్వారా కూడా మనకి ఫండ్ అనేది బాగా జరుగుతుంది మార్కెట్ లోకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా యుఎస్ టారిఫ్ అని చాలా కన్ఫ్యూజన్ లో ఉండేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది, ఎటువంటి స్టాక్స్ మీద మనకి ఇంపాక్ట్ ఉంటుంది, ఎటువంటి స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉండదు, ఇట్లాంటివన్నీ కూడా మనకి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఫర్దర్ గా కూడా ఒక మంచి గ్రోత్ అనేది మనం చూస్తాము. సో బై 2026 జూన్ కల్లా కూడా 1 lakh క్రాస్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఇట్లాంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? చూడండి, సాధారణంగా కూడా మనకి చూస్తే ఈ స్టాక్స్ కొంటారండి చాలా మంది కూడా. చూజీగా తీసుకోవడం బెటర్ స్టాక్స్ అనేవి. మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే ఆటోమేటిక్ గా కూడా ఆల్రెడీ వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కాబట్టి రకరకాల స్టాక్స్ లో వాళ్ళు ఇప్పుడు మార్చుతారండి. ఈ టైంలో ఏం చేస్తారంటే ఎలాంటి స్టాక్స్ తీసుకుంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అనేది చర్నింగ్ జరుగుతుంది. చాలా చాలా ఫండ్ హౌసెస్ లో ఫండ్ మేనేజర్లు కూడా క్యాష్ లోనే ఉన్నారు. ఎస్ఐపి ద్వారా చాలా అమౌంట్ ఇస్తున్నాం వాళ్ళకి, కానీ ఇచ్చినట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. చాలా చాలా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ దగ్గర కూడా మంచి మంచి క్యాష్ అయితే ఉంది లెవెల్స్. సో డిఐ ఇన్వెస్ట్మెంట్ కూడా రాబోయే రోజుల్లో బాగా పంప్ అవుతుంది మార్కెట్ లోకి. సో ఇది కూడా ఒక గుడ్ సైన్ ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. ఈవెన్ మనకి ఏంటంటే టాక్సేషన్ కూడా తగ్గించింది, అప్ టు 12 lakhs దాకా కూడా నో ట్యాక్స్. సో తద్వారా మనకి ఏంటంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతున్నాయి, బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు. తద్వారా ఎఫ్డి రేట్లు తగ్గిపోతాయి అంటే ఆటోమేటిక్ లోన్స్ కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో తద్వారా కూడా మనకి బాగా మార్కెట్ లో పబ్లిక్ లోకి అమౌంట్ వస్తుంది. సో పబ్లిక్ అమౌంట్ ఎప్పుడైతే మార్కెట్ లోకి వచ్చింది అంటే ఆటోమేటిక్ గా ఒక బుల్ రన్ చూస్తాం. సో ఇలాంటి పాజిటివ్ న్యూస్ ఉన్నాయండి. డెఫినెట్ గా బై 2026 జూన్ కి 1 lakh అనేది క్రాస్ అవుతుంది. ఇప్పుడు కనుక లంసంగా పెడితే, ఇలాంటి షార్ట్ టర్మ్ చూడండి ఎప్పుడైనా లంసంగా పెట్టాలి. సో లంసంగా పెడితే మనకి అధిక లాభం ఉంటుంది. ఎస్ఐపి రూపంలో పెడితే మనకి 1 year కూడా ఆల్మోస్ట్ 1 మంత్లీ పెట్టుకుంటూ వస్తే మనకి లాస్ట్ పెట్టే అమౌంట్ పెద్దగా రిటర్న్ రాకపోవచ్చు. ఎర్లీగా పెట్టిన ఫస్ట్ 3 ఇన్స్టాల్మెంట్స్ కొని రిటర్న్ ఎక్కువ వస్తుంది. సో ఏమాత్రం పాసిబిలిటీ ఉంటే కూడా మనకి ఈవెన్ స్మాల్ క్యాప్స్ కూడా చాలా బాగా రాణిస్తున్నాయి. ఇవాళ స్మాల్ క్యాప్స్ లో మనం వచ్చి మినిమం 3 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ లో అంటే మనకి మోర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి, లైక్ 30, 75 to 100 స్టాక్స్ ఉంటాయి. వేరే స్మాల్ క్యాప్ లో వచ్చి మనకి బకెట్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి, కేవలం 30, హార్డ్లీ 25-30 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. సో వాళ్ళు పర్టికులర్ గా డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి, పవర్ సెక్టర్ కానివ్వండి, ఏవైతే మనకి యుఎస్ ఎకానమీకి ఇంపాక్ట్ లేని స్టాక్స్ ఉన్నాయో అట్లాంటి వాటిలో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో అట్లాంటి వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి రిటర్న్స్ కూడా ఎక్కువ రావచ్చు. సో ఎట్లాంటి షార్ట్ టర్మ్ లో మనకి ఒక గెస్ అయితే ఉంది. మనకి ఒక ఆల్మోస్ట్ 18 months నుంచి మనం చూసాం ఒక బియర్ మార్కెట్ ఉంది. ఇప్పుడు రాబోయే ట్రైకల్ అంతా బుల్ మార్కెట్ కాబట్టి ఎట్లాంటి టైంలో మనం లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఆప్షన్. ఎస్పెషల్లీ స్మాల్ కేసెస్ చాలా బాగా రాణిస్తాయండి. స్మాల్ కేసెస్ లో ప్రతి వాళ్ళకి కూడా 30% అనేది ఈజీగా చూడొచ్చు, 30-40% రిటర్న్. ఇది ఒక మంచి ఆప్షన్. సో మనకి చూస్తే మ్యూచువల్ ఫండ్స్ లో మీరు మేజర్ గా పెడితే మిడ్ క్యాప్స్ పెట్టండి, అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో కూడా పర్వాలేదు. మిడ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈ రెండింటిలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు స్మాల్ క్యాప్ అంటే చెప్పలేము, 250 అండ్ బియాండ్ అంటారు. 250 బియాండ్ అంటే మనకి చాలా కంపెనీస్ ఆప్షన్స్ వస్తాయి. సో అన్ని కూడా రాణించకపోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే మిడ్ క్యాప్స్ అంటే ఏమవుతుందంటే మనకి
100 నుంచి 250 కంపెనీస్ కాబట్టి సాలిడ్ గా ఈ పర్టికులర్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అందులో కూడా వాళ్ళు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏంటంటే మంచి మంచి సెక్టర్స్ తీసుకుంటారు కాబట్టి మనకి గ్రోత్ అనేది బాగానే ఉంటుంది. సో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ కొన్ని థిమాటిక్ ఫండ్స్ కూడా తీసుకోవచ్చండి. లైక్ డిఫరెంట్ సెక్టర్స్ తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా పెద్దగా మనకి ప్రాబ్లం ఉండదు, యూఎస్ తో సంబంధం లేదు. సో బ్యాంక్ కూడా మనకి ఎందుకంటే పర్సనల్ లోన్స్ అన్ని కూడా బాగా వెళ్తాయి, ఇవాళ ఆటో లోన్స్ కూడా వెళ్తాయి. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది మన కార్ల మీద వాటి మీద. సో బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా పాజిటివ్ ఇస్తుంది కాబట్టి ఈ బుల్ రన్ లో మనకి ఆటో సెక్టర్ ఒకటి బాగా పర్ఫార్మ్ చేస్తుంది, బ్యాంకింగ్ బాగానే పనిచేస్తుంది. సెక్టర్ ఫండ్స్ తీసుకోవాలంటే పవర్ అండ్ డిఫెన్స్ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే కనుక మనం ఈ బుల్ రన్ ని మనం ఎంజాయ్ చేయొచ్చండి. నెక్స్ట్ 1 year 1.5 year దాకా కూడా మంచి బుల్ రన్ చూడొచ్చు. సో అట్లాగా మనకి ఈ టారిఫ్స్ కూడా తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ టెన్షన్ కూడా లేదు. ఇంకా వార్స్ కూడా పెద్దగా ఏం కమిచట్లేదు, అంత సదుమునికై. సో ఇవన్నీ కూడా మనకి పండుగలో తీసుకుంటే మాత్రం రాబోయే 1.5 year కూడా చాలా బాగుంటుంది చెప్తున్నానండి. ఓకే, రైట్ టైం టు ఇన్వెస్ట్ లంసం. ఓకే ఫైన్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అది మరి, సో మీరు సిప్ వైజ్గా కావచ్చు తక్కువ ఫండ్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే సో మేబీ మీరు ఎక్కువ రిటర్న్స్ అయితే చూడకపోవచ్చు. కాకపోతే మీరు ఒకేసారి లంసమ్ అమౌంట్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆబ్వియస్లీ సో మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా స్టాక్ మార్కెట్ అనేది మంచిగా అవుతుంది. సో మంచి రిటర్న్స్ అయితే మీరు పొందొచ్చు అని చెప్పి వెల్దీ చక్రధర్గా చెప్పడం జరుగుతుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.